పడుతున్నారు తెర మీద జానీ మాస్టర్ అక్యూజ్ లాగా ఒక నిందితులలాగా కనబడుతున్నారు. అందరూ ఏమనుకుంటారంటే నిజంగా జానీ మాస్టర్నా, ఢీ షోలో మనం చూసాము, ఎన్నో డాన్స్ ప్రోగ్రాంలో మనం చూసాము, ఇంత బాగా ఉండే ఇలా ఏంటి ఈ అమ్మాయి ఏంటి అని అనుకుంటున్నారు. అసలు ఇవన్నీ పక్కన పెడితే మహాన్యూస్ తరపు నుంచి జానీ మాస్టర్ ప్రేక్షకులకి ఆయన అభిమానించిన వాళ్ళకి మెయిన్ వీళ్ళందరికంటే ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరంటే ఈయన దగ్గర డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళకి, ఈయన డ్యాన్స్ నచ్చి టీవీలో చూసే వాళ్ళకి. మీ భాషలో ఏం చెప్తారు? ఈరోజు ఎవరైతే జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ జెన్యున్గా వచ్చిన వాళ్ళండి. ఎవరు పుష్ చేస్తేనో వచ్చిన వాళ్ళు కాదు. ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు సొంతంగా జానీ మాస్టర్ గురించి తెలిసే వాళ్ళు వచ్చారు. సో ఆ సపోర్ట్కి నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నా. ఒకటి మధ్యలో ఒక డైరెక్టర్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందంట, ఒక సినిమా డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆయన ఇన్వాల్వ్మెంట్ అసలు ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, అసలు ఏం జరిగిందా మొత్తం వ్యవహారం? సుకుమార్ సార్, అది అందరికీ తెలుసు. ఆల్రెడీ నన్నే చాలామంది అడిగారు సుకుమార్ సార్ ఉన్నారంట కదా అని. యాక్చువల్గా వీళ్ళిద్దరూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే నేను మీ దానిలో కన్వర్ట్ అవుతాను, నాకు ముస్లింగా మారాలని ఉంది, నేను అంటే మాస్టర్కి ఎలా అయితే నచ్చుతుందో అని తెలుసుకొని ఆ పద్ధతులకి నచ్చే విధంగా ఈ అమ్మాయి ప్రవర్తించేది. అంతే తప్ప మతం మార్చుకొని మాస్టర్ చెప్పలేదు. ఆ అమ్మాయే ఈ మాస్టర్కి ఇలా ఉంటే నచ్చుతుందేమో అనే ఒక ఉద్దేశంతో ఆ అమ్మాయే మాస్టర్ నేను ఇలా ఉంటే ఓకేనా, నాకు అది ఇష్టము. ఇప్పుడు మీరు ఉన్నారండి, నేను మీకు ఇప్పుడు మామూలుగా పూజలు చేస్తారు, ఏదైనా తెలియదు నేను అడుగుతా ఇది ఎలా చేస్తారో అని అడుగుతాను, మీరు చెప్పరా ఇది ఎలా పూజ చేయాలి, ఇది ఎలా చేయాలని చెప్పరా? అలానే ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నేను నమాజ్ చదవాలని ఉందని అంటే చెప్పడం తప్ప? అంటే అలా చెప్పారు, అలా చెప్తే ఇప్పుడు దాన్ని ఏమంటున్నారు, లవ్ జిహాద్ అంటున్నారు. అర్థమైందా? సుకుమార్ సార్ ఏంటంటే ఈ విషయాలలో ఎవరైతే ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా వచ్చి ఈ అమ్మాయి నువ్వే నన్ను మతం మార్చుకో, నువ్వే నన్ను లవ్ చేసావని అని ఎప్పుడైతే ఈ అమ్మాయి బ్లేమ్ చేయడం స్టార్ట్ చేసిందో అప్పుడు నేను ఆ అమ్మాయి మీద రివర్స్ అయ్యాను. నువ్వు వాంటెడ్లీ వచ్చావు, నువ్వే చేస్తున్నావు, ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నావా అని చెప్పి నేను ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి నేను వార్నింగ్ కూడా ఇచ్చాను. కొట్టడానికి వెళ్ళాను. ఎందుకు? క్లోజ్గా ఉండడం చూసి, అంటే మాస్టర్కి దగ్గరగా వస్తుంటే నువ్వు దూరం నించొని మాట్లాడు అని అన్నా. ఈవెన్ దగ్గర రావడానికి కూడా నేను ఒప్పుకోలేదు. అప్పుడు ఆ దానిలో అమ్మాయి నేను ఇలానే ఉంటానని మాట్లాడితే అప్పుడు నేను ఆ అమ్మాయికి కొట్టడానికి వెళ్ళాలంటే ఎవరైనా ఇప్పుడు నా లైఫ్లోకి ఎంటర్ అవుతానని అంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను? నా మొగుడి దగ్గరికి వస్తానంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను? అలా జరిగిన దానిలో నేను కొట్టడానికి వెళ్ళాను. దాన్ని ఆ అమ్మాయి కొట్టారు అని పెట్టింది. తర్వాత కొట్టడానికి వెళ్ళడం వేరు అయిపోయింది. ఆ ఇష్యూ అక్కడ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ డే సుకుమార్ సార్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. అది ఎందుకు వెళ్ళిందని అంటే ఈ అమ్మాయి చేసినవన్నీ చేసేసి లైఫ్ని సర్వనాశనం చేసేసి మాస్టర్ దగ్గర డబ్బులు ఎంజాయ్ చేసి ఆ గోల్డ్ తీసుకొని అన్నీ చేసి తర్వాత నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోతే మాస్టర్ నువ్వెందుకు నన్ను ఇలా చేసావు, నేను నీకు మంచి లైఫే కదా ఇచ్చాను, నువ్వెందుకు ఇలా చేసావు అని చెప్పి ఆ అడగడంలో మీరు అన్నారు చూసారా అక్కడ ఏం గొడవ జరిగిందని, అది ఇదే. నువ్వెందుకు నా లైఫ్తో ఆడుకున్నావు, నా ఫ్యామిలీని ఎందుకు డిస్టర్బ్ చేసావు, నన్ను డిస్టర్బ్ చేసి ఇప్పుడు నీ పాటు నువ్వు వచ్చి హ్యాపీగా ఉన్నావు. ఇప్పుడు ఏ మగాడైనా అడగడా అండి? ఒక అమ్మాయి ఇంత చిన్న వయసులో ఒక ఫ్యామిలీనే డిస్టర్బ్ చేసేసి హ్యాపీగా తన పాటికి తను నా లైఫ్ నాది అని అంటే అడగరా ఎవరు? అలా అడగడంలో ఆ అమ్మాయి గొడవ అని చెప్పింది. సో ఆ డిస్కషన్ అది ఎక్కడ జరిగింది? పుష్ప 2లో జరిగింది. అందుకు సుకుమార్ సార్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు మేమిద్దరం సుకుమార్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇలాగా అమ్మాయి ఇలా చేసింది, ఇది జరిగింది అని అంటే ఓకే జానీ నాకు అర్థమైంది, ఆ అమ్మాయి చాలా అంబిషియస్ చెప్పారు ఆయన. ఆ అమ్మాయి చాలా అంబిషియస్, ఆ అమ్మాయి దీనిలో రాదు, ఆ అమ్మాయి జస్ట్ ఏదో నీకు అట్రాక్ట్ చేయడం కోసం ఆ అమ్మాయి అలా చేసింది, ఆ అమ్మాయిని ఇంకా వదిలేయండి, ఆ అమ్మాయితో అసలు మాట్లాడొద్దు, మీరు ఆ అమ్మాయితో అసలు పట్టించుకోవద్దండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అసలు కాంటాక్ట్లోనే లేము అమ్మాయికి. అంటే ఇది జరిగి కూడా 1 year అవుతుంది, అయిపోయింది. ఇది 1 year నుంచి మేము కాంటాక్ట్లో లేము ఆ అమ్మాయికి. సుకుమార్ సార్ ఆ అమ్మాయికి ఇంకొక సాంగ్ కూడా ఇచ్చారు. ఇచ్చి ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎవరు కెరియర్ నాశనం చేస్తున్నారు? ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. మా లైఫ్ మేము ఇప్పుడు అంటున్నారు అన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికీ స్టిల్ లైంగిక వేధింపులు బెదిరింపులు అంటే జానీ మాస్టర్ 3-4 నెలల నుంచి ఆయన స్కెడ్యూల్ అంతా వదిలేసి జనసేనకు సపోర్ట్ చేస్తూ క్యాంపెయినింగ్లో తిరుగుతున్నారు. ఎక్కడ ఈ అమ్మాయికి టైం ఇస్తారు అంత బిజీలో ఉంటే?